ఐపీఎల్ టీమ్స్ కు భారీ షాక్ ఇచ్చింది బీసీసీఐ. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 రిటెన్షన్స్ అప్డేట్ ఇచ్చింది. ఇక్కడే ఒక పెద్ద బొక్క ఉంది. టోటల్ గా 5 మంది ప్లేయర్స్ ను రిటైన్ చేసుకునే ఛాన్స్ ఇచ్చింది బీసీసీఐ 10 టీమ్స్ కు. అయితే ఆర్టీఎం ఆప్షన్ ఇవ్వలేదు. ఈ ఆర్టీఎం ఆప్షన్ కోసం చాలా టీమ్స్ వెయిట్ చేశాయి. అంటే ఒక 5 రిటెన్షన్స్ ఉండి ఒక 2-3 ఆర్టీఎంస్ ఉంటే కోర్ టీం మాత్రమే కాదు, ఆల్మోస్ట్ ప్లేయింగ్ 11 సెట్ చేసుకుందాము అని చెప్పి టీమ్స్ అన్ని కలలు కన్నాయి. ఇప్పుడు కేవలం 5 రిటెన్షన్స్. అయితే వీటికి సంబంధించిన పూర్తి రూల్స్ ఈ వీడియో చేసేటప్పటికి చెప్పలేదు. మేబీ 5 రిటెన్షన్స్ అంటే 3 ఇండియన్ ప్లేయర్స్, 2 ఓవర్సీస్ ప్లేయర్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక వాళ్ళల్లో ఎంతమంది అన్క్యాప్డ్, క్యాప్డ్ అనేది మాత్రమే మనకు తెలియాలి. ప్రెసెంట్ సిచ్యువేషన్ చూసాము అంటే 1 అన్క్యాప్డ్, 2 క్యాప్డ్, 2 ఓవర్సీస్, ఈ విధంగా ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది రూల్స్. అయితే మరి దీంతో ఎవరికి ప్రాబ్లం అంటే ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ టీం మొత్తం ఓవర్సీస్ ప్లేయర్స్ పైన బిల్డ్ అవుతూ వస్తోంది. ఇప్పుడు వాళ్ళు హెన్రిచ్ క్లాసన్, ట్రావిస్ హెడ్, మార్కో జెన్సన్, వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఎయిడెన్ మర్కరమ్, ఇలా ఎంతో మంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఉన్నారు. ఓన్లీ 2 ఓవర్సీస్ అన్న ఆప్షన్ పెడితే వాళ్ళు ఎలా రిటైన్ చేసుకుంటారు? ఒకవేళ మీ ఇష్టం, ఎవరిని ఎంతమందినైనా రిటైన్ చేసుకోవచ్చు అన్న ఆప్షన్ పెడితే అది వీళ్ళకి కొంచెం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసాము అంటే చెన్నై సూపర్ కింగ్స్ ఎంఎస్ ధోనిని రిటైన్ చేసుకుంటుందా లేదా? ఎందుకు అంటే 5 మంది ప్లేయర్స్ మాత్రమే. అంటే ఎంఎస్ ధోనిని ఒక నార్మల్ ప్లేయర్గా రిటైన్ చేసుకుంటుందా, లేకుంటే అన్క్యాప్డ్ ప్లేయర్గా రిటైన్ చేసుకుంటుందా? నార్మల్ ప్లేయర్గా చేసుకుంటే లీస్ట్ శాలరీ క్యాప్ వైజ్ లో రిటైన్ చేసుకోవాల్సి వస్తుంది. లేదా ధోనిని సాక్రిఫైస్ చేస్తారా? చేసుకోకుండా ఇంకొక ప్లేయర్ కి ఛాన్స్ ఇస్తారా? ఇది ఒక కన్ఫ్యూజన్. ఇక ముంబై ఇండియన్స్ టీమ్ లో ఒక పెద్ద చర్చే జరిగే అవకాశం ఉంది. రోహిత్ శర్మని ఇప్పుడు తప్పకుండా ఆప్షన్ లోకి వదిలేయాల్సి వస్తుంది. అంటే ఇంతకు ముందు ఆర్టీఎంస్ ఉన్నాయి కాబట్టి ఏమైనా ఛాన్స్ ఉందేమో అనుకునే వాళ్ళు. ఇప్పుడైతే రోహిత్ శర్మ ఖచ్చితంగా ఆప్షన్ లోకి రాబోతున్నాడని చెప్పి క్లారిటీ వచ్చేసింది ఈ 5 రిటెన్షన్ రూల్ తో. సో చూద్దాం, మరి పూర్తి రూల్స్ వచ్చాక మనకు ఇంకా మంచి క్లారిటీ వస్తుందన్నమాట, ఎవరిని ఎవరు పెట్టుకునే అవకాశం ఉంటుంది టీంలో అని.